తెలంగాణకు పెట్టుబడుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అమెరికాలో సీఎం రేవంత్ అర్హత లేని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. దానికి అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. ఆ డైలాగ్ ఒకసారి చూద్దాం. ఏ సంస్థకైతే ఒక యాన్యువల్ స్టేట్మెంట్ ఉండదో, ఏ సంస్థ పుట్టుపూర్వత్రాలు చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయిన కంపెనీలో అవి ఇక్కడ 839 కోట్లు మన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో పెడతారు, మహిళల కోసం పెడతారు అంటే నమ్మశక్యంగా ఉందా రేవంత్ రెడ్డి గారు? ఈ బోగస్ ప్రచారం బంద్ చేయండి. గోధి ఇండియాలు, మెయిన్ హార్ట్లు, ఈ వాల్ష్ కర్రాలు, ఈ కామెడీ బంద్ చేసి సీరియస్ కంపెనీస్ ఏవైతున్నాయో వాటి కోసం గత ప్రభుత్వం ఏదైతే ప్రయత్నాలు చేసిందో, మేము తీసుకొచ్చిన వాటిని మీరు ఏదైతే ఎక్స్పాండ్ చేసే ప్రయత్నం చేస్తారో అది చేయండి. వీళ్ళేదో కొత్తగా వచ్చిన కంపెనీలతోటి ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ కొత్త కంపెనీలు ఎక్స్పీరియన్స్లో లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు, అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకొని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా. ఆ రోజుకి ఆ కంపెనీ పుట్టలే. ఇది రిజిస్టర్ అయ్యింది, ఇన్కార్పొరేట్ అయ్యిందే ఏ రోజు? 14 జూలైలో, 10 జూన్ రోజే ఇలా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసిండ్రు. దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది? ఏ రోజు అయిందంటే 19th డే ఆఫ్ జూలై 2022. జూన్ 10 రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు, వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు. ఆ రోజుకి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టలేదు.